మిల్లర్ల డబ్బులు మనోహర్ గారికి ఇచ్చారంట. అంటే అడిగింది ఎవరు, ఇచ్చింది ఎవరు, తీసుకున్నది ఎవరు, ఈ మధ్యవర్తులు ఎవరు? పోనీ ఒక్కలన్నా బయటకు వచ్చి ఇదిగోండి మమ్మల్ని డబ్బులు అడిగాడు, మేము ఇచ్చాము, ఇదిగో డబ్బులు ఈ విధంగా ఇచ్చాము, మేము ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేశాము మనోహర్ గారి మనుషులకి, లేకపోతే మేము క్యాష్ తీసుకెళ్ళి ఒక సంచిలో పెట్టేసి తెనాలి వెళ్ళి ఇచ్చాము, లేకపోతే కాకినాడ వెళ్ళి ఇచ్చాము చెప్పిన వాళ్ళు లేరు ఇక్కడ. అయితే ఒక్కొక్క గుడ్డ కలిసి నెత్తినేశారు నాదెండ్ల మనోహర్ గారి పేరు ఆయన మీద. ఇప్పుడు ఆయన దానికి క్లారిఫికేషన్ ఇవ్వాలని వైసీపీ ఎదురుదాడికి సిద్ధమైంది. ఏం చేస్తారు మరి రామకృష్ణ గారు మీరు? డిబేట్ లో పాల్గొన్న మిత్రులకి బ్రహ్మనాయుడు గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున గత 4 రోజుల నుంచి కూడా ఈ రేషన్ బియ్యం మీద చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఈ విషయంలో ఒకటి మనం గ్రహించాలి, రాష్ట్ర ప్రజలు కూడా మనందరం కూడాను, రేషన్ బియ్యం అనేది అక్రమ రవాణా జరుగుతుందన్నది మాత్రం అందరికీ తెలుసున్న విషయమే, యథార్థం కూడా. ఇందులో ఈ విధంగాను కూడా మనం డిబేట్ అవడానికి లేదు. ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అన్నది ఒకసారి ఆలోచిస్తే, మనకున్న పోర్టులో ఎక్కువగా బియ్యం జరిగేటటువంటిది ఈ బియ్యం ఎగుమతిలో కృష్ణపట్నం పోర్టు ఉందంటే గత 3 సంవత్సరాల్లో 23 లక్షల టన్నులు అక్కడ ఎగుమతి జరిగితే, గంగవరంలో 2 లక్షలు, విశాఖపట్నంలో 38 లక్షలు జరిగితే, ఒక్క కాకినాడ పోర్టులోనే 1,38,18,346 టన్నులు ఈ 3 సంవత్సరాల్లో అత్యధికంగా బియ్యం ఎగుమతులు జరిగింది. అంటే మిగతా పోర్టులన్నీ కలుపుకుంటే దానికి 2 రెట్లు ఇక్కడ కాకినాడలో జరిగింది. ఒక్క కాకినాడ పోర్టులో జరిగింది. సరే, పోలీ బాగా జరిగింది అనుకుని లెక్కిస్తే, దీని విషయంలో మనం ఒకసారి లోతుగా పరిశీలిస్తే, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, తప్పు లేదు, ప్రజాస్వామ్యం ఎన్నికైన, అక్కడ ఉన్నటువంటి రైస్ మిల్లర్స్ అధ్యక్షులు వారి బ్రదర్ వీరభద్రారెడ్డి గారు, ఇక అక్కడ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ వారి తండ్రి గారు, ముగ్గురు. ఇక మొత్తం ఆ శాఖ మొత్తం వారి గుప్పెట్లోనే ఉంది. ఇంకా ఆ శాఖ మొత్తం కూడా వారి దగ్గర ఉంది. టోటల్ గా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ శాఖ అంతా కూడా ఇక మాట్లాడే పరిస్థితి లేకుండా ఎవరు పర్మిషన్ లేదు ఇంకా వాళ్ళకి. అది రెండో. ఇక పరిపాలన గురించి మీకు తెలియదు ఏం లేదు. అసలు కేబినెట్ మంత్రులు ఎక్కడ ఉన్నారంటే అంత ఒక సలహాదారుతో మొత్తం అంతా నడిచిపోయింది. అది మనందరం చూసాం పరిపాలన ఏ రకంగా ఉంది. పాప కేబినెట్ మంత్రులు కూడా వెనకాల నుంచి వారు, సలహాదారులేమో మాట్లాడేవాడు. ఆయన గురించి మనకు అందరికీ తెలుసు. ఆ రకంగా అక్కడ పౌర సరఫరాలు అన్నదంతా కూడా ఒక కుటుంబం చేతిలో వెళ్ళిపోయింది. దానికి సూచికలుగా లెక్కేస్తే అంత ఎగుమతి జరిగింది. అక్కడ అంత ఎగుమతి జరిగిందన్న విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే మేము ఈ జిల్లాలో ఉన్న వాస్తవులుగా మాకు బాగా అవగాహన ఉన్న రైస్ మిల్లర్లు అందరితోటి అందరితోటి తెలుసున్న వ్యక్తులుగా మేము ప్రతి సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు, రేషన్ బియ్యం ఖచ్చితంగా పాలిష్ చేసేసి కేవలం 11 రూపాయలు, 10 రూపాయలు, 11 రూపాయలు కొని ప్రతి వాళ్ళు కూడా ఈ రైస్ మిల్లర్ల ద్వారా వాళ్ళ ఒక లాబింగ్ పెట్టుకుని అక్కడ అక్రమ రవాణా జరుగుతుంది అన్నది ఇప్పుడు కాదని గతంలోనే, అప్పుడు ఎక్స్ఎమ్మెల్యే వనబాడి వెంకటేశ్వరరావు కూడా మీరు ఘాతంగా చూస్తే ఎక్కడో ఆఫ్రికా దేశాల్లో కూడా గొడౌన్స్ కట్టేశారు, ఐవరీ కోస్ట్ అని, అక్కడ కూడా గొడౌన్స్ కూడా కట్టారని చెప్పి పెద్ద ఎత్తున పత్రికల్లో కూడా రావడం కూడా జరిగింది. ఏది ఈ బియ్యం గొడౌన్స్ కూడా అక్కడ. ఆ రకంగా అక్కడ పెద్ద మాఫియా జరుగుతుందని అందరికీ తెలుసు. కానీ అందరూ ఎవరు చెబుతున్నా దాన్ని పరిగణలో తీసుకునే పరిస్థితి లేదు. రేషన్ బియ్యం మాఫియా అన్నది చాలా బాధాకరం. ఎందుకంటే బియ్యాన్ని కూడా ఆఖరికి బియ్యం కూడా వదలట్లేదు. ఇంతవరకు మనం అనేక చూసాం, మద్యంలో చూసాం, లేదా ఇసుకలో చూసాం, విద్యుత్ ఛార్జీలు మొన్నటిదాకా రోజు మళ్ళీ మొదలవుతున్నాయి, లేదంటే భూ కబ్జాలు చూసాం, మైనింగ్ చూసాం, లేదంటే జగనన్న కాలనీలు చూసాం, లేదా తిరుమల తిరుపతి మొన్న కూడా చూసాం. ఆఖరికి ఇది రేషన్ బియ్యం కూడా వదలలేని పరిస్థితిలో అవినీతి ఏ రకంగా చూసినా కూడా, ఏ రంగం చూసుకున్నా కూడా ఒక్కో రంగంలో కూడా ఈ చెదలు పట్టేస్తా ఉన్నాయి. దురదృష్టకరం. మరి వైసీపీ నాయకులు కానీ ఆలోచించాలి. ఎందుకంటే బ్రిటన్ మొన్న మధ్య చూసిన వీడియోలో ఒక సెమినార్ లో బ్రిటన్ పోయేట్ అతను ఒక రైటరు జగన్ అవినీతి గురించి ఏ రకంగా పైకి రావాలి, ఒక నాయకుడు అవినీతి ఈ రకంగా చేస్తే ఇలా వస్తుందని చెప్పేసి కూడా మీ యూట్యూబ్ లో కొడితే వస్తుంది. అది కూడా ఆయన కామెంట్ చేసిన ఒక అవినీతి పాఠ్యాంశంగా పెట్టొచ్చని కామెంట్ చేస్తున్నారంటే అవినీతి అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏదో అవినీతి చేస్తున్నారంటే ఏదో స్థానికంగా చేశారు, ఏదో రాష్ట్ర వ్యాప్తంలో, రాష్ట్ర వ్యాప్తం కాదు, దేశవ్యాప్తం కాదు, విద్యుత్ ఒప్పందం అంతర్జాతీయ స్థాయి కూడా తీసుకెళ్లిపోతున్నారు. ఇంకా అంటే ఏ స్థాయిలో అవినీతికి వెళ్ళిపోతుంది అన్నది మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడున్న నాయకులు దేశాన్ని ఏ రకంగా వాళ్ళు పాపం కష్టపడి సంపాదించారు, ఇప్పుడు ఏ రకంగా కష్టపడి అవినీతిని అంత తీవ్రంగా తీసుకెళ్తున్నారు అన్నది యాజ్ పర్ రికార్డ్స్ ఇది. కానీ ఇక్కడ మనం అభినందించాలి. ఎందుకంటే
ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా రంగంలో దిగి ఇంత దారుణంగా జరుగుతుంది. అక్కడ అవినీతి ఎవరు చేసినా సరే, అక్కడ నేను చేసినా కూడా తప్పే, దాంట్లో ఏమి డివేట్ అవ్వకూడదు. ఎవరు తప్పు చేసినా శిక్షించవలసిందే. అధికారులు అధికారులు సక్రమంగా ఉద్యోగం చేసేలా ఎప్పుడుందంటే, అధికారులు ఎంతమంది సీనియర్ ఐపీఎస్ జైలుకి వెళ్ళిపోతున్నారు. సస్పెండ్ అయ్యారు, మొన్న ముగ్గురు సస్పెండ్ అయ్యారు కదా, ముంబై నటి జత్వానీ కేసులో ముగ్గురు సస్పెండ్ అయ్యారు. ముంబై నటి జత్వానీ కేసులో కూడా ముగ్గురు సస్పెండ్ అయ్యారు కదా అధికారులు అంటున్నా. ముగ్గురు సస్పెండ్ అయిపోయారు. అసలు ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అవడం అన్నదే అసలు ఎక్కడ దేశ చరిత్రలో ఐఏఎస్ జైలుకి వెళ్ళడం ఎక్కడ ఎప్పుడైనా ఉన్నాయండి? గతంలో ఎంతమంది ముఖ్యమంత్రులు చేశారండి? ఎంతమంది ముఖ్యమంత్రులు చేశారు? ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లే జైలుకి వెళ్ళిపోవడమే, వాళ్ళు కూడా సస్పెండ్ అయిపోవడమే. ఎక్కడ చేయనిస్తున్నారు సార్? అసలు వాళ్ళు చేయనిస్తే కదా, వాళ్ళ ఉద్యోగం చేయనిస్తే ఈ పరిస్థితి ఎందుకు వస్తుందండి? ఆ పరిణామాలు వాళ్ళు చేయబట్టే ఇవాళ ఈ పరిస్థితి దాపురించింది. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆ విషయాన్ని ఇవాళ దేశవ్యాప్తంగా, ఒక రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం. ఎందుకంటే ఇంత అవినీతి, ప్రభుత్వం 43 రూపాయలు 50 పైసలు కొంటుందా బియ్యం, మీరు 11 రూపాయలకే కొనేస్తారా? 70 రూపాయలకి అమ్మేస్తారా? 1000 కోట్లు సంపాదించేస్తారా? రేషన్ బియ్యం మీద ఇంత అవినీత, ఏటా 10,000 కోట్లు పైచీలకు మీరు సంపాదన. ప్రతి సంవత్సరం మన రాష్ట్రమే 12,000 కోట్లు పైచీలకు మనం పెడుతుందా? ఈ డబ్బు అంతా ప్రజా డబ్బు, ఇదంతా ఎవరి సొమ్ము అండి? ప్రజల నుంచి సేకరించినటువంటి ప్రజలు కష్టార్జిత సొమ్మును ఈ రకంగా ఎవరి మట్టుకాలు దుర్వినియోగం చేసేస్తే దీన్ని అడ్డుకట్ట ఇవ్వాల్సిన బాధ్యత మరి ఉండదా? ఈ రకంగా ఇన్ని 1000 కోట్లు, ఇది 100 కోట్ల 10 కోట్ల మరీ దారుణం. 10 ఇంటింటికి డోర్ డెలివరీ అనే పథకం. ఇది రేషన్, ఆల్రెడీ రేషన్ షాప్ డీలర్లు ఉన్నాయండి. రేషన్ షాప్ డీలర్లు మన రాష్ట్రంలో 29,000 డీలర్లు ఉన్నాయి. వాళ్ళ ద్వారా బియ్యం ఇచ్చేవారు గతంలో. అంటే రామకృష్ణ గారు గతంలో ఇచ్చేవారు. అంటే వాళ్ళు ఒక నిమిషం, ఇంటికి వెళ్ళి ఎవరైతే డీలర్ ఉంటారో డీలర్ షాప్ కి వెళ్ళి ప్రజలందరూ క్యూలో నిలబడి తీసుకోవాలి. సో కాబట్టి ఆ పరిస్థితి లేకుండా ఇంటి ముందుకే రేషన్ ఇచ్చే కార్యక్రమం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేషన్ వ్యాన్లు తీసుకొచ్చింది. దానికి మళ్ళీ 9,260 వెహికల్స్ కొని మళ్ళీ దానికి ఆ వెహికల్స్ దానికి డ్రైవరు, దానికి మళ్ళీ మనిషి తూక వేసేవారు ఒకరు, దానికి మళ్ళీ 1,600-1,700 కోట్ల రూపాయలు ఖర్చు. బియ్యానికి, ఉచిత బియ్యానికి ఇంత డబ్బా? కోట్లు, 100 కోట్లు అండి, కోట్లు కూడా 100 కోట్లు ప్రజాధనాన్ని ఇంత డోర్ డెలివరీ బియ్యానికి, ఇంత ఉచిత బియ్యానికి ఇంత డబ్బా? ఇదా పరిపాలన? ఎవరైనా అడిగారా? క్వశ్చన్ చేస్తున్నారా? వైసీపీ నాయకులు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇది ప్రజాధనాన్ని ఈ రకంగా దుర్వినియోగం చేసేమే, అందుకే ప్రజలు మనకి ఈ రకంగా ఇచ్చారు అనేది ఒక ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇంటి డోర్ డెలివరీ ఉచిత బియ్యానికి అన్ని 100 కోట్ల, ఆల్రెడీ రేషన్ డీలర్ అక్కడ ఉన్నారా? వాళ్ళు తీయలేదు, మళ్ళీ ఆల్రెడీ ఇంటింటికి డోర్ డెలివరీ. డోర్ డెలివరీ అంటే వాళ్ళు వెళ్తే మళ్ళీ అక్కడెక్కడ ఆ వీధి ఎవరో పెట్టడం, అక్కడికి వెళ్ళి మళ్ళీ తెచ్చుకోవడం, మళ్ళీ ఇదో కార్యక్రమం, దానికి రంగులు, దానికి బ్యాగులు, ఏటా 100 కోట్లు మళ్ళీ ఖర్చు. ఈ రకంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంలో జగన్ గారు మరి వారి సలహాదారులు, వారి కేబినెట్ చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి మరి చూసాం. దురదృష్టకరం. ఇది అందరూ కూడా ఖండించాలి. ఎందుకంటే ఈ విధానాన్ని మనం ఖండించకపోతే ఇబ్బంది పడే పరిణామం వస్తుంది. దీన్ని మాత్రం దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి నేను మరీ కోరుతున్నాం. ఎందుకంటే ఇది ఇటువంటి పరిణామాలను మనం ఏ పరిస్థితుల్లోనూ కూడా మనం అంగీకరించకూడదు. ఏ రకంగా కూడా దీన్ని మనం అందరూ కూడా ఎక్కడ అవినీతి ఎక్కడ జరిగినా కూడా అవినీతి జరిగిన దాన్ని మనం ఖండించాలి. అది ఏం చేసినా సరే తప్పలేదు, మీకున్న యంత్రాంగం ద్వారా మీరు ఖండించండి, ఇబ్బంది లేదు. కానీ అవినీతిని సపోర్ట్ చేయొద్దు. పవన్ కళ్యాణ్ గారు ఇవాళ దిగి వారు ఆ రకంగా అవినీతిని మరి బయటికి తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నారని అభినందించాలి. కానీ దానికి మళ్ళీ కోడిగుడ్డుకి ఏదో ఈకలు లాగినట్టుగా లాగడం అనేది మంచి పద్ధతి కాదు. దాన్ని దృష్టిలో పెట్టుకోమని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అనేక అవినీతులు, పరిపాలనలో జరిగినట్టు అవినీతి ఏ రకంగా జరిగింది అనేది దృష్టి పెట్టుకోవాలని చెప్పేసి కూడా మరొకసారి మీరు తెలియజేస్తా ఉన్నాను. సోదరులు, ఏ రకంగా జరిగింది అవినీతి అన్నదాన్ని ఒకసారి మరీ పరిశీలించాలి. ఎందుకంటే మనం సపోర్ట్ చేసుకుంటూ పోతే ఇది ఎక్కడ ఎండింగ్ ఉండదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు